డిప్యూటీ రిజిస్ట్రార్ కమ్ రెగ్యులర్ బెయిల్ అప్లికేషన్స్ ఏవైతున్నాయి ఎంటర్టైన్ ఓన్లీ ఇఫ్ ది ఆర్డర్స్ రిఫ్యూజింగ్ డిస్మిసల్ ది బెయిల్ బై ది మెజిస్ట్రేట్ అండ్ సెషన్ జడ్జ్. ఎక్కడ పోయిండు మరి మనోడు? ఎందుకు డైరెక్ట్ నెంబర్ వస్తుంది? ఏ బెయిల్ అయినా ఈవెన్ రెగ్యులర్ బెయిల్ అయినా క్లియర్ గా చూడండి. రెగ్యులర్ బెయిల్ అప్లికేషన్ విల్ బి ఎంటర్టైన్డ్ ఓన్లీ ఇఫ్ ఆర్డర్స్ రిఫ్యూజింగ్ ఆర్ డిస్మిసింగ్ ద బెయిల్ బై ద మెజిస్ట్రేట్ అండ్ సెషన్స్. అంటే కింది కోర్టులు ఎప్పుడైతే ఇక్కడ బెయిల్ కుదరదంటాయో దీంట్లో మెయిన్ అప్పుడు మాత్రమే హైకోర్టుకి వెళ్ళాలి. ఆర్డర్ కాదు, బెయిల్ అప్లికేషన్. అవి లోయర్ కోర్టులో వేసిన అప్లికేషన్లు కూడా ఇవ్వమని అడిగిరు. అప్లికేషన్స్ కూడా తీసుకొని డిస్మిసల్ ఆర్డర్ కాదు, డిస్మిసల్ ఆర్డర్ మళ్ళీ అప్లికేషన్స్ కూడా. అంటే మీరు ఒకసారి గమనించండి, రెగ్యులర్ బెయిల్ కదా వాళ్ళు అడుగుతుంది. ఇంటరీమ్ అసలు రెగ్యులర్ బెయిల్ జైలు అనొద్దు, అసలు యాంటిసిపేటరీ బెయిల్ అసలు విషయమే రాదు కదా అన్న. ఓకే, జైల్లో ఉన్నోడే ప్రయారిటీ, యాంటిసిపేటరీ బెయిల్ ప్రయారిటీయా జైల్లో ఉన్నోడు ప్రయారిటీ? అంటే జైల్లో ఉన్న లైఫ్ అండ్ లిబర్టీ కర్తలు అవుతుంది కదా ఆల్రెడీ. అసలు వాడే ఇంపార్టెంట్ కదన్న. ఇలా మీరు యాంటిసిపేటరీ వేసుకున్నారు, సద్దాం జైల్లో ఉన్నాడు, ఎవరు బెయిల్ పిటిషన్ ఫస్ట్ తినాలి? జైల్లో ఉన్నోని తినాలి. జైల్లో ఉన్నోనికే చెప్పిరు అసలు డిస్మిసల్ లేకపోతే అది లేకపోతే మేము ఎంటర్టైన్ చేయమన్నాడు. అసలు యాంటిసిపేటరీ ఈ మొత్తం లిస్ట్ లో యాంటిసిపేటరీ రాయలేరు అంటే అది ఇంపార్టెంట్ కాకపోతే రాయాలి కదా.